ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి రుద్రాణి ఇది? కాస్త చూసుకోవచ్చు కదా, అలా వచ్చి గుద్దేశా. ఏయ్, నువ్వే నాకు అడ్డుపడ్డావు. పెట్టుకోబోయే బొట్టు కింద పడిందని కంగారు పడుతున్నావు కదా. ఈ ఇంటి కోడలిగా నీ బొట్టు ఎప్పుడో చెరిగిపోయింది. ఇప్పుడెందుకు అంత కంగారు పడుతున్నావు? అది నీకు చెప్పినా అర్థం కాదులే. అంతా అర్థం చేసుకునే దానివే అయితే ప్రమాదం అని తెలుసు కూడా భరత్ని ఎందుకు ఈ గొడవల్లో ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఇక్కడున్న వాళ్ళు అసలు మనుషులు అనుకుంటున్నావా? కాదు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. అలాంటి వాళ్ల మధ్యకి భరత్ని పంపించావు. భరత్కి ఏమైనా జరిగితే ఏం చేస్తావు? ఆయన నా భర్త గురించి నాకంటే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏంటి, నీ భర్త? నీ భర్త ఎప్పుడో చనిపోయాడు కదా. అతని పేరు కౌశిక్. భరత్ ఇప్పుడు నా భర్త. భరత్కి ఏదైనా జరిగిందంటే నేను ఊరుకోను. ఏయ్, నీకేమైనా మెంటలా? అసలు నువ్వు ఏ యాంగిల్లో భరత్ గారిని నీ భర్త అని చెప్పుకుంటున్నావు? ఆయన గురించి నాకంటే నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావేంటి? అసలు నిన్నొక మనిషిలా కూడా ఎవరూ కన్సిడర్ చేయడం లేదు. నువ్వు మాత్రం రెచ్చిపోతున్నావేంటి? నువ్విప్పుడొచ్చి ఆయన నీ భర్త అని చెప్పుకుంటే ఆయన భర్త అయిపోడు. నీ అంతట నువ్వు తాళి వేసుకుని నీ అంతట నువ్వు బంధాలు కలుపుకుంటే సరిపోదు. ఆయన నా భర్త ఏంటో నాకు తెలుసు. ఆయనకి ప్రమాదం వస్తే ఎలా ఎదుర్కోవాలో అంతకంటే బాగా తెలుసు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నావు? నా అంతటా నేను తాళి వేసుకొని భార్యలా వచ్చానా? నువ్విలా అంటావనే తాళి లేకుండా వచ్చి ఇక్కడ నీ కళ్ళ ముందే భరత్ చేత తాళి కట్టించుకోవడానికి ప్లాన్ చేశాను. నువ్వలా చూస్తూ ఉండు. నీ ముందే ఇక్కడే భరత్ చేత తాళి కట్టించుకొని చూపిస్తాను. దాన్ని ఆపడం నీ వల్ల కాదు. నా భర్తని అనవసరమైన గొడవల్లోకి దింపి ఆయన ప్రాణాలతో గేమ్ ఆడుతున్నావు చంద్రిక. భరత్కి ఏదైనా జరిగిందో నీతో సహా ఎవ్వరినీ బతకనివ్వను. అందర్నీ కాల్చి పడేస్తాను. ఏంటి చంద్రిక ఇది? పిచ్చి పీక్స్కెళ్ళిపోయింది. ఏం మనిషి ఏంటో. ఎవరికైనా ఒక ఏజ్ రాగానే ఆలోచనలు మారుతాయి, మొండితనం తగ్గుతుంది. కానీ ఈ రాక్షసికి రోజు రోజుకి ఈ పిచ్చి ఇలాగే పెరిగిపోతుంది. నీ భర్తని నా భర్త అని అలా మాట్లాడుతుంది. జీవితాంతం మిమ్మల్ని వదలకుండా ఇలా పట్టుకుని వేలాడేలాగే ఉంది. ఏం కాదులే నీర్జ, ఎంత చేసినా భరత్ గారైతే తన మొహం కూడా చూడరు. ఏమైందిరా? ఎందుకట్టా ముసిముసిగా నవ్వుకుంటూ ఉండావు? అమ్మా, ఆ భరత్ గాడు నా గురించి చాలా తక్కువగా అంచనా వేసినాడు. ఆడొక పెద్ద లాయర్ కదా, ఆడే చాలా తెలివిగల్లోడని అనుకుంటున్నాడు. కానీ లాయర్ చదవకపోయినా అంతకంటే మించిన తెలివితేటలు నాకుండదని ఆడికి తెలిసినట్టు లేదు. ఆ రాయుణ్ణి తక్కువ అంచనా వేసినాడు. వాడు నాకు ఆత్మ లాంటివాడనే విషయం తెలవక వాణ్ణి బుట్టలో వేసుకుందామని చాలా యోచన చేసినాడమ్మా. కానీ నేను వాడికంటే ఎక్కువగా యోచన చేసి రాయుణ్ణి నా చేతిలో కీలుబొమ్మని చేసినానని తెలవదు పాపం. అంటే రాయుణ్ణి వాడి దారిలోకి తెచ్చుకుందామని చూస్తుండా? అట్ట చేసినాడంటే మన గురించి చెప్పేస్తాడేమోరా? ఎందుకు చెప్తాడమ్మా? రాయుడికి కౌశిక్ అన్నా లచ్చమ్మన్నా ప్రాణం. వాళ్లకు అన్యాయం చేసింది భరత్ గాడే అని వాడి నోటితోనే చెప్పించా. ఇక దేవుడు చెప్పినా వాడు మారడు. ఆ రాయుడిగాడి కూతుర్ని ఎతికి తీసుకొచ్చి ఆడు మంచి చేస్తున్నట్టు నటించాడు. ఇప్పుడు వాడింటికే పోయి కూర్చుండాడు తెలుసునా?
ఇంటికి పోయినాడా? ఆ రాయుడి దగ్గర మంచోడ్లా నటించి వివరాలన్నీ లాగాలని చూస్తా ఉన్నాడు. కాని వాడు ఊరుకుంటాడా? పులిని నమ్మి గుహలోకి పోతే ఏమవుతాది? అంటే రాయుడు భరత్ని ఈ పాటికి నరికేసే ఉంటాడు. నిజంగానా వీరభద్ర? వాడు ఈ నుంచి ఆడింటికి బయలుదేరిన విషయం ముందే తెలుసుకుని రాయుడికి చెప్పినా ఆడి జాగ్రత్తలో ఆడున్నాడు. ఆడ్నే చంపేస్తానని చెప్పినాడమ్మా. ఈ పాటికి భరత్ గాడి ప్యానం గాల్లో కలిసిపోయింటాది. నాన్న, అన్న నేను చెయ్యొద్దు నాన్న. ఇడిసిపెట్టు నాన్న. నాన్న వదులు, నాన్న వదులు. అన్న ప్లీజ్ అన్న. అన్న మా నాన్న నేను చెయ్యొద్దన్నా. ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానన్నా. మా నాన్న నేను చెయ్యొద్దు. ఈ కత్తి ఇలాగే దింపాననుకో, ఇటు నుంచి లోపల నరాలు తెంపుకుంటూ అటు నుంచి బయటకు వస్తుంది. పీక తెగిందని నీకు తెలిసేసరికే నీ ప్రాణాలు పోతాయి. రేయ్, నిన్ను చంపాలి అనుకుంటే ఇక్కడి దాకా రావాల్సిన పని లేదు. ఆ రోజే 10 మందిని నరికేశాను చూడు, అప్పుడే 11వ వాడిగా నిన్ను కూడా నరికేసేవాడిని. కత్తి పడితే నువ్వు పెద్ద రౌడీవి, గుండావి, ఫ్యాక్షనిస్ట్ అనుకున్నావా? తెగించి కత్తి పడితే ప్రతి వాడు అదే. కాకపోతే మాకు మంచికి చెడుకి తేడా తెలుసు. నీలాంటి మూర్ఖుడికి అది తెలీదు. అందుకే నువ్వు నమ్మిందే నిజమనుకొని ఇదిగో ఇలా తప్పులు చేసి కుటుంబాలు పోగొట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటావు. చూడురా, నీ కూతురు మొహం చూడు. నువ్వు ఎలాంటివో తెలిసినా సరే మా నాన్నని ఏమీ చేయొద్దని ఎలా ఏడుస్తుందో చూడరా. ఈరోజు నువ్వు బతికావంటే కారణం అదిగోరా, నీ బిడ్డ. ఏం బ్రతుకురా నీది? నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? వద్దు వద్దు అని నీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే వినకుండా కత్తి పట్టి చేయి పోగొట్టుకున్నావు. నీ భార్య చనిపోయింది, నీ కూతురు ఏమైందో తెలీదు. నేను వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే కనీసం ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలో తెలీదు. నన్ను చంపడానికి తయారయ్యావు. నన్ను చంపి నువ్వు జైల్లో కూర్చుంటావా? అప్పుడు నీ కూతురు గతేంట్రా? ఇలాంటి వాడిని అమ్మ బ్రతికించమని అడిగావు. కనీసం నువ్వు ప్రాణంగా చూసుకునే కౌశిక్నైనా కాపాడుకోగలిగావా? కనీసం వాడిని చంపింది ఎవరో తెలుసుకోగలిగావా? కౌశిక్ బాబుని చంపింది నువ్వే. ఇదా నీకు తెలిసింది? నువ్వు ఇలా మాట్లాడుతుంటేనే అర్థం అవుతుంది. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, ఎవరో నిన్ను బ్రెయిన్ వాష్ చేసి పంపించారని. నాన్న, భరత్ గారి మీద మీకెందుకు నాన్న ఇంత కోపం? ఆయన అలాంటి మనిషి కాదు నాన్న. నిజంగా అలాంటి మనిషి అయితే ఎప్పుడు అందరినీ చంపేసి వెళ్ళేవారు. నీకెందుకు అర్థం కావట్లేదు?
కావట్లేదు నాన్న. అర్థం కాదమ్మా, ఈ మూర్ఖుడికి ఎప్పటికీ అది అర్థం కాదు. వద్దు నాన్న, నువ్వు మారావని అనవసరంగా వచ్చాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఆగమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఈ పిచ్చోడు రెండో చేయి కూడా పోగొట్టుకుంటాడు. అప్పుడు కనీసం నోట్లో ముద్ద పెట్టే దిక్కు కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళని చూసి జాలి పడ్డం తప్ప ఏమీ చేయలేం. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెట్టించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. చూడు నాన్న, ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచించి ప్రాణాలతో వదిలేశాడు. అలాంటి మనిషిని చంపబోయావు కదా నాన్న. ఏంటి నాన్న నువ్వు? రండి పంతులు గారు, రండి కూర్చోండి. అమ్మా అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. చెప్పండి పంతులు గారు, ఏం దిట్టా వచ్చుండారు? అదేనమ్మా, ప్రతి ఏడులాగే ఈ ఏడు గుడికి ఉత్సవాలు జరిపించాలి. సమయం దగ్గర పడింది. మీకో మాట చెప్పాలని వచ్చాను. అట్నే పంతులు గారు, అట్నే కానియండి. నేనేం వద్దనలేదు కదా. దానికి కావలసిన ఖర్చు ఎంతైతాదో అంతా నేనే పెడతాను. బాగా జరిపించండి. గుడికి బడికి అంటే మా అమ్మ ఎప్పుడూ కాదంది పంతులు గారు. మీరు ఏం జరిపించాలో అలా జరిపించండి. మీకేం కావాలన్నా నాతో చెప్పండి, అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను. అలాగే బాబు. అమ్మా, గుడికి సేవ చేయాలంటే ఊరంతా కలిసి వస్తారు. కానీ ఉత్సవాలు జరగాలంటే గుళ్ళో మొదటి పూజ మీరే జరిపించాలి. మీరు ఆ రోజు వీలు చూసుకొని పూజ చేయిస్తే అంతా నిర్విఘ్నంగా జరిగిపోతుందమ్మా. ప్రతి ఏడాది మేమే చేస్తున్నాంగా పంతులు గారు. ఈసారి మా కోడలు జరిపిస్తాది. ఇక నుంచి ఈ ఇంటి బాధ్యతలన్నీ నా కోడలే చూసుకుంటాది. అమ్మా, అది ఏమైనాది పంతులు గారు? అమ్మా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీ అబ్బాయి కౌశిక్ గారు స్వర్గస్థులు అయ్యారు కదా. కోడలు గారిని గుడిలోనికి అంటే ఏంది పంతులు గారు? మొగుళ్ళు లేని వాళ్ళు దేవుడు పూజకి పనికిరారా? అలా అని ఏడ రాసుండదు పంతులు గారు. అది కాదమ్మా, భర్త పోయిన తర్వాత సంవత్సరం వరకు గుళ్ళోకి పూజలకి దూరంగా ఉంటే మంచిది. అలా కాదు అంటే మీ ఇష్టం. మీరు ఎలా అంటే అలాగే చేద్దాం. అలాగని గుడికి రాకూడదని ఏమీ లేదమ్మా. మరి నేనుంటాను. నమస్కారం. ఏంటమ్మా, ఆయన మాటలు పట్టించుకుంటున్నారా? ఆయన ఏదో బుద్ధి లేకుండా మాట్లాడారు. ఆయన ఎప్పటి నుంచో మన ఇంటికి వచ్చి మంచి చెళ్ళు చెప్పే పంతులు గారు సిద్ధు. ఆయన చెప్పిన దానిలో నిజం లేకుండా లేదు. అంటే ఏంటమ్మా, ఇప్పుడు చంద్రకి భర్త లేడు, బొట్టు లేదని గుర్తు చేసి బాధ పెడతారా? అలా చేస్తే కౌశిక్ అన్న ఆత్మ శాంతిస్తుందా? మనం ఉంటేనే చంద్రికని అందరూ ఇలా మాట్లాడుతుంటే తర్వాత ఇంకెలా చూస్తారో ఆలోచించండి. లేదమ్మా, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు మీ ముందన్న మాట చంద్రిక ముందంటే తను చాలా బాధపడుతుంది. మనం గుడికెళ్తే చంద్రికతో పూజ జరిపించేలా ఉంటేనే వెళ్దాం, లేదంటే వద్దు. ఏమండి, ఏమైందండి? ఏమైందండి మీకు?
అయ్యో సారీ అండి, బాగా నొప్పిగా ఉందా? ఇటువంటి పర్వాలేదు చంద్రిక, ఏం కాలేదులే. అసలు ఏం జరిగిందండి? ఇది ఆ రాయుడు చేసిన పనినా? నేను చెప్తూనే ఉన్నాను కదా, అసలు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దు అంటే విన్నావా? చూడు ఏమైందో. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది చంద్రిక. వద్దు వద్దు అంటే నా మాట వినలేదు. ఇప్పుడు చూడు చేతికెంత గాయమైందో. ఇది ఖచ్చితంగా ఆ రాయుడి పని. వాణ్ణి షూట్ చేసి చంపుతాను. హే బాబు, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? అయినా నేను నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా. నీ పక్కన నేనే ఉండాలి భరత్, చంద్రిక రాకూడదు. ఎందుకంటే ఇక్కడ లీగల్ వైఫ్ని నేను. చంద్రిక, నువ్వసలు ఇక్కడికి రావడమే తప్పు. ఎవరైనా చూస్తే నీ క్యారెక్టర్ని అనుమానిస్తారు. ముందు నీ గదిలోకి వెళ్ళు. రుద్రాణి, నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఛాన్స్ దొరికింది కదా అని ఎక్కువ చేస్తే నా సంగతి తెలుసుగా. లే, ఉండు భరత్. భరత్, ఏమైండాది? చేతికా దెబ్బ ఎట్టా తగిలుండాది? ఈ చిన్నదేనండి, ఏం కాలేదు. చంద్రిక్ గారు కూడా కంగారు పడి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చారు. నువ్వు కౌశిక్కి ఫ్రెండువు కదా బాబు, నీకేం జరిగినదో తెలుసుకోవాలని ఆ మాత్రం ఉంటుందిలే. నువ్వు తెలియకుండానే మా ఊరి గొడవలో తలపెట్టినావు. ఇదొక్కసారి తగిలించుకున్నావంటే అంత తొందరగా వదిలేది కాదు. నువ్వే చూచా ఉండవుగా, తరాలకి తరాలు నరుక్కుంటా ఉంటావు. నువ్వు వద్దనుకున్నా ఈ గొడవల్ని నిడిచిపెట్టిపోవు. అందుకే ఆ దినం నీకు వద్దు ఈ గొడవలు అని చెప్పినాను. అయినా నువ్వు వినిపించుకోకపోతేవి. ఇప్పుడు చూడు ఎంత దూరం వచ్చినాదో. నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నానండి, కానీ వింటేనా? కాస్త మీరైనా చెప్పండి. ఈ రోజు చేతులకి గాయంతో సరిపోయింది, రేపు ప్రాణం మీదకొస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. రుద్రాణి, ప్లీజ్ స్టాప్ ఇట్. ఆ యమ్మి నోరు మోపించడం చాలా సులభం భరత్. ఎందుకంటే తను నీ పెన్లాం కదా, నువ్వేమన్నా ఏం మాట్లాడుతావు. కానీ ఈ ఊర్లో జనాలు అట్టా కాదు. ఈ గొడవలు నీతో ఆగవు, నీతో పాటు నీ చుట్టూ ఉండేవాళ్ళకు కూడా పాకుతాయి. ఈ నుంచే నేనైతే కాపాడతాం గాని నీ వాళ్ళని అన్ని చోట్ల కాపాడడం కష్టమైతాది. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అమ్మా, నీ పెనిమిటిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య. భరత్, ప్లీజ్ భరత్. ఆయన చెప్పింది కూడా నిజమే. ఈ గొడవలు ఒక్కరితో పోవు, అందరికీ చుట్టుకుంటాయి. రుద్రాణి, స్టాప్ ఇట్. యాండి, ఆయన చెప్పిన దాని ప్రకారం మనందరం ఇక్కడే ఉన్నాం. విడిగా ఉన్నది ఎవరు? మీనాక్షి అత్తయ్య గారు ఒక్కరే కదా? అంటే అత్తయ్య గారు ఇప్పుడు డేంజర్లో ఉన్నారా?
తుర్మి దేహపు ఖండాలు తుర్మి చౌకెక్క గౌకెక్క ఎత్తైన లెక్క లెక్క శరణు శరణు శరణన్న ఏ మాత్రం ఒప్పుకోక ఎత్తైన లెక్క లెక్క ఏ మాత్రం ఒప్పుకోక కసి 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 ఆగదు కౌశిక్ని పోగొట్టుకున్నట్టు భరత్ను కూడా దూరం చేసుకోవాల్సి వస్తాదేమోనని భయంగా ఉండదు లచ్చమ్మ. ఆ ఆస్తి విషయంలో పక్కకి పోయిండాడంటేనే ఆ అబ్బి ప్రాణాలు దక్కుతాయి. అవును బాబు, ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ పనులు నువ్వు చూసుకోవద్దు, వేరే ఎవరికైనా అప్పగించేద్దాం. నేను చెప్తా ఉన్నాను కదా, దయచేసి ఆ పేపర్లు తెచ్చిచ్చేసి. అమ్మా